అన్న నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే నమస్తే నా పేరు మోహన్ రెడ్డి అన్న. మోహన్ రెడ్డి గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్టీలను చూస్తాం కాబట్టి మీరు కూడా ఈ ఏరియాలో తిరిగే వ్యక్తి కాబట్టి ఎలా అనిపిస్తుంది ఒక ఓటర్గా? మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అవకాశాలంటే రెండు పార్టీలకు టఫే ఉంది. అవకాశాలు బీఆర్ఎస్కు జర కనబడ్డట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఎక్కువ ఇప్పుడైతే బీఆర్ఎస్కే ఎక్కువ కనబడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పనులు, గోపీనాథ్ గారు చేసిన పనులు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన పనులు బట్టి బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు అని ఆలోచన చేస్తున్నాం మా పబ్లిక్లను అయితే మేము. సో మొత్తానికైతే మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ మూడు పోటీ పడుతున్నాయి. సరే ఎవరికి అంటే ఇప్పుడు జన ఆదరణ ఎక్కువ లభిస్తుంది అనిపిస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ కూడా సంబంధించి ఆదరణ లభిస్తుందని చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా ఎంత మెజార్టీ రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 30,000 మెజార్టీ అయితే బీఆర్ఎస్కే వచ్చేటట్టు కనబడుతుంది. మరి సునీత గారు తట్టుకుంటారా? అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ పైగా నవీన్ యాదవ్, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు అధికార పార్టీ అనేది ఒకటే నవీన్ యాదవ్కు మైనస్. ఈడ మైనస్ అధికార పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు అవన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కనుక, ముఖ్యంగా నవీన్ యాదవ్ మంచి మనిషే, కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆయనకు చాలా దెబ్బ ఓట్లు పడాయి. కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మంచి మనిషి ఆయన వాస్తవానికి కూడా. సో మొత్తానికైతే ఇప్పుడు మరి బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? బీఆర్ఎస్కే. ఎందుకంటే బీజేపీ ఏముండదండి? బీజేపీ మామూలుగా ఉంటుంది, అంత పోటీ కాదు బీజేపీ. ఈ రెండు పార్టీలకే పోటీ. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ వ్యక్తిగతంగానే ఎక్కువ ఉంది పోటీ. పార్టీ తరఫున చూస్తే మాత్రం ఏది ఇవ్వలే పార్టీ. ఇప్పుడు ఏమి రాలేదండి? ఏమొచ్చినా ఏమి రాలేదు. 2,000 పింఛను 24 గంట నెలనే అన్నాడు. 2,000 పింఛను అటు 4,000 అన్నాడు. గదే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇవ్వటే. అవి ఊసలేదు, ఏం లేదు, వీటిది ఏం లేదు. ఇక ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే ఎన్నో మోసాలు చేసే, అట్లయినా కానీ మన సీట్లో గెలిపించుకున్న ఊళ్ళపంట గెలిపించారు. గెలిపించినందుకు అది నిలబెట్టుకోలే. తులం బంగారం అనే అదే లక్ష ఇస్తలేడు. ఇక తులమేడి ఇస్తాడు. అదే ఇప్పుడు ఆ లక్షనే ఇస్తలేడు. ఇప్పుడు 1,00,000 కొంటే 1,20,000. మరి మాకు ఉండదు ఆశ? 2,20,000 అవు కళ్యాణ లక్ష్మి. నువ్వు ఇవ్వకపోతే 2 సంవత్సరాలే. స్కూటీ అంటివి, స్కూటీ లేదు. పిల్లల స్కూటీ అంటివి 2,500 మహిళలకు అంటివి. ఒక్కటే నా అమలు కానప్పుడు నేను ఎట్లా నమ్ముతారు చెప్పు పార్టీని? సో ఏం అమలు కావట్లేదు? ఏం అమలు కాదు. కరెంట్ కానీ మన గ్యాస్ కానీ? గ్యాస్ ఎక్కడ గ్యాస్ ఎవరికో ఒకళ్ళిద్దరికి అవుతుందో లేదో కానీ 90% అయితే అమలు అవుతలేదు. సో మొత్తానికైతే బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? ఎక్కువ శాతం. ఎందుకంటే కొద్దిగా అధికార పార్టీ అని పబ్లిక్ లోపల చెప్తలేరు, భయపడుతురు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు అంటారు. కానీ బీఆర్ఎస్కే ఖచ్చితంగా చేస్తాను. అయితే సెంటిమెంటా లేకపోతే అభివృద్ధి సెంటిమెంట్ అనేది ఏం లేదు. అట్లా సెంటిమెంట్ ఏం లేదు. సెంటిమెంట్ అనేది ఏం లేదు. ఆయన 3 సార్లు గెలిచిండు, అభివృద్ధి చేసిండు. కేసీఆర్ మెయిన్. దాని దిక్కు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. థ్యాంక్ యూ.